హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ హైపోథైరాయిడ్ ఉన్న వారికి కొన్ని ప్రాణాయామాలు చేసుకోవడం వలన ఇది థైరాయిడ్ అనేది మనకి ఇంట్లోనే నివారించుకోవచ్చు. అది ఎలా ఏమిటో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. హైపోథైరాయిడ్ అనేది మనకి ఒక సాధారణమైన హార్మోన్ సంబంధిత వ్యాధి. ఇందులో మనకి T3 T4 అనేది తక్కువగా ఉంటుంది, TSH అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిని మనము హైపోథైరాయిడ్ అని అంటాము. మనకి T3 T4 అనేది మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. TSH అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది హైపోథైరాయిడ్ అనేది సాధారణమైనదే కానీ ఒక దీర్ఘకాలిక స్థితి. ఇది మనము ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటామంటే మహిళల్లో ఎక్కువగా చూస్తాము, గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా చూస్తాము, వృద్ధులలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము హైపోథైరాయిడ్ అనేది. అదే విధంగా థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి గొంతు భాగంలో ఉండే ఒక చిన్న గ్రంథి. ఇది మన శరీరాన్ని మెటబాలిజం ని నియంత్రణ చేస్తుంది. అదే విధంగా ఈ గ్రంథి అనేది మనకి తక్కువగా ఉత్పత్తి చేస్తే మనకి శరీరంలో అనేక వ్యవస్థల పనితీరు అనేది మార్పు వస్తుంది. అసలు మనకి హైపోథైరాయిడ్ ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఎక్కువగా బద్ధకంగా ఉంటారు, బరువు పెరగడం అనేది ఎక్కువగా ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ అనేటివి అవుతాది. అదే విధంగా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండదు వీళ్ళకి. జుట్టు రాలిపోవడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వీళ్ళకి చలి వాతావరణానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి ఉండలేరు. హైపోథైరాయిడ్ అనేది రావడానికి గల కారణాలు ఏమిటి అంటే ఫస్ట్ వన్ హాషిమోటో థైరాయిడైటిస్. ఇది ఒక ఆటో ఇమ్యూనో కండిషన్. అంటే మన రోగ నిరోధక వ్యవస్థ అనేది మన బాడీకే వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు ఏర్పడే స్థితినే మనము ఈ ఆటో ఇమ్యూనో కండిషన్ అని అంటాము. దీనిలో మెయిన్ గా మనకి హాషిమోటో థైరాయిడైటిస్ అనేది ఉంటుంది. అంటే దీనికి ఒక పరీక్ష అనేది ఉంటుంది, యాంటీ TPO పరీక్ష అనేది ఉంటుంది. ఈ పరీక్ష మనం ఎప్పుడు చేయించుకోవాలి అంటే మనకి TSH అనేది అన్కంట్రోలబుల్ లో ఉన్నప్పుడు కానీ థైరాయిడ్ డోసేజ్ అనేది మనము 100 mcg కంటే ఎక్కువ వాడినప్పుడు మనము యాంటీ TPO పరీక్ష అనేది చేయించుకుంటాము. ఈ పరీక్షలో మనకి చాలా ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క రేంజ్ ఇస్తారు. 36 కంటే ఎక్కువ ఉంటే దానికి మనకి యాంటీ TPO పాజిటివ్ ఉందని చెప్పొచ్చు, అంటే ఆటో ఇమ్యూనో కండిషన్ ఉందని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ అయోడిన్ లోపం వల్ల కూడా మనకి హైపోథైరాయిడ్ అనేది సంభవిస్తుంది. మనకి థైరాయిడ్ గ్లాండ్ తయారీలో అయోడిన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా ఇది తక్కువగా ఉత్పత్తి చేయడం వలన మనకి హైపోథైరాయిడ్ అనేది సంభవిస్తుంది. కొంతమందికి ఏమిటి అంటే థైరాయిడ్ గ్లాండ్ దగ్గర అంటే నెక్ దగ్గర కొంచెం వాపు రావడం అనేది గమనిస్తూ ఉంటాము. అట్లా వాపు వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ నెక్ చేయించుకోవడం వలన మనకి థైరాయిడ్ దగ్గర సిస్ట్లు ఉన్నాయా, నాడ్యూల్స్ ఉన్నాయా, ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా, ఇట్లాంటి చెక్ చేసుకోవడం వలన మనకి థైరాయిడ్స్ 3 గానీ థైరాయిడ్స్ 2 గానీ ఏదో ఒకటి తెలుస్తుంది, సిస్ట్ గానీ నాడ్యూల్ గానీ. ఇట్లాంటి ఈ కండిషన్ ఉన్నప్పుడు అది ఒకవేళ మనకి ఇయర్లీ పెరుగుతూ ఉందనుకోండి, థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు చాలా మంది. FNAC చేయించుకుంటారు ఫస్ట్. FNAC లో నార్మల్ వచ్చింది అంటే ఓకే, ఒకవేళ FNAC లో అబ్నార్మల్ ఏమన్నా వస్తే మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ గ్లాండ్ రిమూవ్ చేసినప్పుడు మనకి హైపోథైరాయిడ్ లో ఉండే మెడికేషన్ సజెస్ట్ చేస్తారు, మనకు అప్పుడు హైపోథైరాయిడ్ అనేది సంభవిస్తుంది. అదే విధంగా మనకి జెనెటిక్ గా కూడా మనకి వంశపారపరంగా కూడా మనకి హైపోథైరాయిడ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. లిథియం గానీ లేదా కొన్ని గుండెకి సంబంధించిన మందులు దీర్ఘకాలంగా వాడడం వలన మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. అదే విధంగా పిట్యూటరీ గ్లాండ్ అనేది TSH ని సరైన దారిలో ఉత్పత్తి చేయకపోతే థైరాయిడ్ గ్లాండ్ ఉత్పత్తి అనేది సరిగ్గా చేయలేదు. హైపోథైరాయిడ్ ఉన్న వారికి కొన్ని ప్రాణాయామాలు చేసుకోవడం వలన థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అవేంటో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. మనకి 3 ప్రాణాయామాలు అనేటివి మనకి హైపోథైరాయిడ్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ నాడి శోధన ప్రాణాయామ. అంటే ఏమిటంటే మనకి నాడులను శుభ్రపరిచే శ్వాస వ్యాయామం. ఇది మానసిక ప్రశాంతతను కలిగించే అత్యంత శక్తివంతమైన ప్రాణాయామాలలో ఒకటి. మనం ఇది ఎలా చేసుకోవాలి అంటే మనము సుఖాసనంలో గానీ లేదా పద్మాసనంలో గానీ కూర్చోవాలి. తర్వాత కళ్ళని మూసివేయాలి, శరీరాన్ని తేలికగా ఉంచుకోవాలి. మన ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోవాలి, కుడి చేతిని విష్ణు ముద్రలో పెట్టుకోవాలి. దీని తర్వాత ఏమిటి అంటే మన కుడి చేతిలో ఉండే బొటన వేలుని కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ వైపు నుంచి మనము గాలి అనేది బాగా తీసుకోవాలి. దీని తర్వాత మనము 4వ ఫింగర్ 3వ ఫింగర్ మీద ఎడమ వైపు ఉండే రంధ్రాన్ని మూసివేసి కుడి వైపు నుంచి మనము శ్వాస
శ్వాస అనేది వదిలేయాలి. ఇలా మనకి ఒక రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మనం ప్రతిరోజు ఒక 10 రౌండ్లు చేయడం వలన మనకి దీని యొక్క ఉపయోగాలు ఏమిటంటే మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, అదే విధంగా నిద్రను కూడా మెరుగుపరుస్తుంది, మన రక్తంలో ఆక్సిజన్ మోతాదుని పెంచుతుంది. సెకండ్ వన్ ఉజ్జయిని ప్రాణాయామ. ఈ ప్రాణాయామాల్లో మనకి ఏంటి అంటే గొంతు భాగాన్ని స్వల్పంగా బిగించి శ్వాస తీసుకోవడము, శ్వాస వదిలేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఎలా చేసుకోవాలి అంటే మనము పద్మాసనంలో గాని సుఖాసనంలో గాని కూర్చోవాలి. తర్వాత కళ్ళని మూసివేసి శరీరాన్ని తేలికగా ఉంచాలి. మౌనంగా ఉండి గొంతు భాగాన్ని స్వల్పంగా బిగించి స్వల్పంగా గాని లేదా శబ్దంగా గాని కొంచెం స్వల్ప శబ్దంతో గాలి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ శబ్దం అనేది మనకి ఎలా ఉండాలి అంటే సముద్రపు తరంగాల లాగా కొంచెం శబ్దం లాగా వస్తూ ఉండాలి. అంటే శ్వాస తీసుకున్న గాలి మనం బయటికి వదిలేటప్పుడు ఒక చిన్న శబ్దం లాగా రావాలి. ఇలా మనకి ఒక రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా చేయడం వలన మనకి దీని యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అదే విధంగా నిద్రని మెరుగుపరుస్తుంది, అదే విధంగా మనకి బీపీని కూడా నియంత్రిస్తుంది. థర్డ్ వన్ బ్రాహ్మరి ప్రాణాయామ. ఇది ఎలా చేసుకోవాలి అంటే సుఖాసనంలో గాని లేదా పద్మాసనంలో గాని కూర్చోవాలి. తర్వాత కళ్ళని మూసివేసి శరీరాన్ని తేలికగా ఉంచాలి. మన చెవులలో ఉండే రంధ్రాలని ఈ బొటన వేలుతో మూసివేయాలి. మూసివేసిన తర్వాత మిగిలిన 4 ఫింగర్లని మనం రెండో ఫింగర్ ని మనము ఐబ్రోస్ పైన పెట్టాలి, మూడవ ఫింగర్ ని కొంచెం ముక్కు పైన పెట్టాలి, 4వ ఫింగర్ ని మనం ముక్కు కింద పెట్టుకోవాలి, 5వ ఫింగర్ ని మనం లిప్స్ కింద వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా ప్రొసీజర్ అనేది వస్తుంది. అంటే ఈ ప్రొసీజర్ లో మనం ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీర్ఘంగా గాలి తీసుకొని మనం వదిలేటప్పుడు మనకి ఒక అనే శబ్దంతో వస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మనకి దీని యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే మనకి తలనొప్పిని తగ్గిస్తుంది, అదే విధంగా మైగ్రేన్ ప్రాబ్లం ని కూడా క్లియర్ చేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రని మెరుగుపరుస్తుంది, థైరాయిడ్ ఫంక్షనింగ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో నేను చెప్పింది విన్నారు కదా. ఈ విధానం ఫాలో అవ్వడం వలన మీరు హైపోథైరాయిడ్ అనేది ఇంట్లోనే నివారించుకోవచ్చు. మీకు ఇంకా ఈ వీడియో పరంగా గానీ లేదా ఆరోగ్య పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము. ఒకవేళ మీరు హైపోథైరాయిడ్ తో ఏమన్నా బాధపడుతూ ఉంటే ఒకసారి మా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.